పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన సాగింది. ఓవైపు ప్రముఖ సంస్థల సీఈఓలు అధిపతులతో, మరోవైపు పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇంతకీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ఎలా సాగింది? ఏ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి? పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు దావోస్ పర్యటన. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేసిన సీఎం చంద్రబాబు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వివరించిన సీఎం. పలు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు. ఏపీకి భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ లో సీఎం చంద్రబాబు WEF సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని ఆవిష్కరించారు. ప్రభుత్వ పాలసీలు, అవకాశాలు, ఆలోచనల్ని వివరించి దిగ్గజ కంపెనీలకు ఆహ్వానం పలికారు. మార్క్స్ నుంచి మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు సీఈఓలతో ఆయన చర్చలు జరిపారు. నెట్వర్క్ విస్తరణ, బ్రాండ్ ప్రమోషన్స్ లో సీఎం చంద్రబాబు బృందం సక్సెస్ అయింది. 5 రోజుల పాటు జరిగిన దావోస్ పర్యటనలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. వాణిజ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల కోసం కొత్తగా తీసుకొచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న సహాయ సహకారాల గురించి వివరించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు ఏపీలో తమ ప్రాజెక్టుల్ని నెలకొల్పేందుకు ఆసక్తి కనపరిచాయి. స్వయంగా ఏపీలో పర్యటించి పెట్టుబడుల అంశాల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా సంస్థలు ముందుకొచ్చాయి. ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్స్టాపబుల్ అన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ ముందుకెళ్తోందన్నారు. ప్రస్తుతం ఇండియా బ్రాండ్దే అత్యంత కీలకమైన స్థానమన్నారు. వికసిత్ భారత్ వృద్ధి రేటు కోసం అంతా కలిసి పనిచేస్తున్నామన్నారు. ఇండియన్ పెవిలియన్ లో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. Again, the brand of India has been reinforced. Under Honorable Prime Minister's leadership, India is very strong, well recognized by global community, global investors and all countries. That is the message. This Davos is giving some, not agenda, some ideas for the global community. All ideas already we are implementing. So we have to reinforce our execution. All of us will work together. We will achieve double-digit growth. That is very, very important for India. Now everything we are strong. Only we have to work little bit hard. Then we will achieve double-digit. 4 రోజు పర్యటనలో భాగంగా ప్రఖ్యాత స్విస్ వ్యవస్థాపకుడు, పర్యావరణవేత్త, చే హోల్డింగ్స్ వైస్ చైర్మన్ ఆండ్రే హాఫ్మన్ తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. అలాగే UNDP అధిపతి అచిన్ స్టైనర్, CNN బెకీ ఆండర్సన్ తోనూ చర్చించారు. ఇలా 4 రోజుల సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో ఉంచాలన్నదే తమ లక్ష్యమని, అందుకు చంద్రబాబు దావోస్ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని వల్ల రామయ్య అన్నారు. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారిది. లక్ష్యం కూటమి ప్రభుత్వానికి. లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ, తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి పడుతున్న తపన అభినందనీయం, వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు. ఆయన మంత్రులు ఉన్నారు, ఒక చిట్టా ఉంది, 4-5 పాపం ఉన్నారు ఆయనకి. నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మీరు గతంలో దావోస్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు తీసుకురావటానిక, లేకపోతే లండన్ లో ఉన్న మేము బిడ్డలను చూడటానిక? చూడటం తప్పని నేను అంటలేదండి. వాట్ యు హావ్ డన్ దేర్? చలిగా ఉందని రూమ్ లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నారు. పాస్తా ఆ పెట్టుబడులు జరిగే ఆ ప్రాంగణానికి వెళ్ళలేదు ఆయన. చలిగా ఉంది, అమ్మో ఇది ఎక్కడని. దావోస్ నుంచి ఢిల్లీ చేరుకోగానే పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖుల్ని సీఎం చంద్రబాబు కలవనున్నారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో సమావేశం కానున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబు కలవనున్నారు.